ఇప్పటికీ మర్చిపోలేని చిత్రం. ఆ రోజుల్లో నేను కాలేజీ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో 1951లో అనుకుంటాను ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజుల్లోనే 10 మార్కులు నేను ఈ సినిమాని చూశాను. ఎన్నో మాట్లాడాను. ఇప్పటికీ ఎప్పుడు టీవీలో వచ్చిన మొదటి నుంచి ఆఖరిదాకా చివరికంటూ చూస్తాను. అంతటి కళాకారం. చిత్ర పరిశ్రమలో నాకు స్ఫూర్తి బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఎల్వి ప్రసాద్ గారు. బిఎన్ రెడ్డి గారు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బెస్ట్ తీయలేదంటూ వెళ్ళిపోయిన ఆయన ఈ సినిమా నేటికి బెస్ట్ అయ్యాయి. అందుకే 60 సంవత్సరాలు పూర్తవుతున్న ఈవేళ మనం మల్లేశ్వరి గురించి మాట్లాడుకుంటున్నాం. మల్లేశ్వరి కలిగించిన స్ఫూర్తి సంగీత నృత్య సమ్మేళనంగా శంకరాభరణం, సాగర్ సంగమం, శ్రీశైలం వంటి చిత్రాలు నేను తీయగలిగాను. ఏ కోణం నుంచి చూసుకున్నా మల్లేశ్వరి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ఆణిముత్యం. మేలు మధ్యం సంగీత సాహిత్యాలు, కళ, ఆహార్యం, నటినట్టు అన్నీ అందరూ అలా సమకూర్చడం ముత్యాలహారం మల్లేశ్వరికి 1981 సంవత్సరం 20వ తేదీన మల్లేశ్వరి విడుదలై ప్రేక్షక హృదయాలను మైమరిపింపజేసింది. ఈ సినిమా బిఎన్ రెడ్డి గారి కళ. ఎప్పటి నుంచో మల్లేశ్వరి నిర్మించాలన్న కళను అధిరామంగా దృష్టి కావ్యంగా తెరపై సృష్టించారు బిఎన్ రెడ్డి. దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారితో రాయించుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ అని ఎందరో చెప్పినా ఆయనతోనే ఈ చిత్రానికి ప్రాణం పోయించారు. బిఎన్, కృష్ణశాస్త్రి ఇద్దరు మల్లేశ్వరి చిత్రాన్ని అంతగా ప్రేమించారు. ఎందుకంటే పెద్దగా చారిత్రకాధారం లేని మల్లేశ్వరి కథకి ఆ ఇద్దరు 2 కళ్ళులా నిలిచారు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడు, కృష్ణశాస్త్రి గారు సాహిత్యం, ఏకే శేఖర్ కళాదర్శకుడు అందరూ ప్రశాంతంగా ఓపికతో పనిచేస్తే అంతే ప్రశాంతంగా బిఎన్ రెడ్డి గారు పనిపెట్టుకునే అని రాబట్టుకునేవారు. భానుమతి, ఎన్టీఆర్లను కూడా వారు చాలా బిజీగా ఉన్నప్పుడే మల్లేశ్వరి, నాగరాజు పాత్రలకు వారే న్యాయం చేయగలరని భావించి వారి అనుగుణంగా తనకు అనుగుణంగా లేఖనంగా చిత్రీకరణ జరిపి దర్శకుడికి నిర్ణయాధికారంతో పాటు సంయమనం కూడా అవసరమని ఆనాడే నిరూపించిన దర్శకుడు బిఎన్ రెడ్డి. తన సొంత జుట్టునే చక్కగా పెంచి మల్లేశ్వర్లో నాగరాజు పాత్రలో ఎన్టీఆర్ గారు నటించడం జరిగింది. క్రెడిట్ రైటర్స్ నుండి చివరి దృశ్యం వరకు మల్లేశ్వరి గొప్ప స్క్రీన్ ప్లే చిత్రీకరణతో కట్టుబడేస్తుంది. చూసిన ప్రతిసారి స్ఫూర్తి కలిగిస్తుంది. పాటల కంపోజింగ్ 6 నెలలు పట్టిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఘంటసాల గారు, భానుమతి గారు ఎన్నోసార్లు వారిని ఆఫీసులో వెళ్ళి రిహార్సల్ చేశారు. ఇంత కృషి జరిగింది కాబట్టి నా పాటలకి ఎక్కువ పేరు వచ్చిందని సాలూరు రాజేశ్వరరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మల్లేశ్వరి మళ్ళీ చూస్తే అర్థమయ్యే విషయం చాలా చోట్ల కెమెరా మాట్లాడుతుంది. ఎవరికి ప్రత్యేకంగా గుర్తుండిపోయే, ఎప్పటికీ అందరికీ ప్రత్యేకంగా గుర్తుండిపోయే పాటలు ఆకాశ వీధిలో, మనసున్న మల్లెల మాలలుని, మల్లేశ్వరి చిత్ర జగత్తులో కావ్యగౌరవాన్ని సంపాదించుకున్న కళా సంగీత శిల్ప
సాహిత్య నృత్య వినోదాలతో మనసును వికసింపజేసే మొదల ప్రణయ గాథ అంటూ మల్లేశ్వరి చిత్రం విడుదలకు ముందు బిఎన్ రెడ్డి గారు ప్రకటించడం కరపత్రాల ద్వారా ప్రకటించడం జరిగింది. నిజంగా చిత్రం విడుదలయ్యాక ఆ మాటలు అక్షర సత్యాలయ్యాయి. హంపి విరక్ష విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఒకనాడు కృష్ణదేవరాయలు గారు ఇక్కడ నించుని ఉంటారు కదా అన్న ఆలోచన మల్లేశ్వరి చిత్రం కథ పూర్తయిని బిఎన్ రెడ్డి గారే చాలాసార్లు అన్నారు. ఏదేమైనా మల్లేశ్వరి చిత్రం మరుపురాని ఈరోజు కళావాహిని త్యాగరాయ గ్రామ సభ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభ ఎంతైనా హర్షించదగ్గది. చాలా గొప్ప సభ ఇది. ఈ సభలో పాల్గొనే అదృష్టం నాకు కలిగిన నేను ఎంతో గర్వపడుతున్నాను. సెలవు